ముంపు ఇంకా ఉంది అని చెప్పి అంటున్నారు. అది ఎన్యూమరేషన్ చేయమని చెప్పాం. అరటి తోటలు ఉన్నాయి, దాన్ని కూడా ఎన్యూమరేషన్ చేయమని చెప్పాం. అదేవిధంగా కోకో ఉంది, దాన్ని కూడా ఎన్యూమరేషన్ చేయమని చెప్పాం. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చెప్పి ఇక్కడ చేపల రేయిల్ చెరువులు ఉన్నాయి, అవి కూడా ఎంతవరకు లాస్ వచ్చిందో ఎన్యూమరేషన్ చేసి నేను నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఎవరైతే రైతులు నిన్న వచ్చినటువంటి తుఫాను వల్ల నష్టపోయారు 5 రోజులు టైం ఇచ్చాం. ఎందుకంటే 2 రకాలు, కొన్ని దగ్గర ఇనామిడేషన్ అవుతుంది, మనం శాస్త్రవేత్తలకు పంపించి కొంచెం నీరంతా డ్రైన్ చేసి కొంతవరకు మనం సలహాలు సూచనలు వేస్తే కొంతవరకు మళ్ళీ వరిని కాపాడుకునే అవకాశం ఉంది. అందుకే 5 రోజుల్లో ఈ రాష్ట్రం మొత్తం ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఎక్కడెక్కడ వరి వ్యవసాయం ఏ విధంగా లాస్ అయింది, హార్టికల్చర్కి సంబంధించి ఏవైతే పంటలు ఉన్నాయో ఎక్కడెక్కడ లాస్ అయ్యాయో డీటెయిల్గా రివ్యూ చేసి డీటెయిల్గా రిపోర్ట్ అంతా తెప్పించుకొని ఇమీడియట్గా కేంద్రానికి పంపించి కేంద్ర ప్రభుత్వం సహాయంతో లాస్ అయినటువంటి ప్రతి రైతుకి ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు నిన్ననే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా ఉదయం మా డిపార్ట్మెంట్తో కాన్ఫరెన్స్ తీసుకొని టీంలేసి స్పష్టంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏ యొక్క రైతుది ఏది పోయినా సరే ఎన్యూమరేట్ చేసి న్యాయం చేయాలని ప్రయత్నం చేశాం. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఒక్కలే పర్యవేక్షించేవాళ్ళు. ఈసారి మాకు యువ నాయకుడు కూడా జోడించి లోకేష్ బాబు గారు కూడా చూశారు. నిన్న మొన్న ఆర్టీజీఎస్లో ఉండడమే కాకుండా తెల్లవారులు రాత్రంతా కూడా ఆర్టీజీఎస్లో ఉండి శాసనసభ్యులకు మాట్లాడి కార్యకర్తలకు మాట్లాడి మనం కష్టం వచ్చినప్పుడే ప్రజల్లో ఉండాలి, కష్టం వచ్చినప్పుడే ప్రజలకు ఆదుకోవాలని ఈన్నటి నుంచి ఈ కార్యక్రమంలో ఉండి అందరూ కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈ పెద్ద విపత్తును కూడా మనం అధిగమించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఇది కాకుండా తుఫాను తీరం దాటింది, ఈ ప్రభావంతో ఈ రోజు రేపు కూడా వర్షాలు కూడా పడతాయని చెప్తున్నారు. అయితే తీర ప్రాంతాల్లో కూడా సముద్రం అల్లకొల్లాలను కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పునరావాస శిబిరాలు కొనసాగిస్తారా? వాళ్ళందరికీ ప్రస్తుతం అక్కడ సౌకర్యాలు ఏ విధంగా అందుతున్నాయి? పునరావాస కేంద్రాలు నేను రాత్రే చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో గాలంతా తగ్గి వర్షం అంతా తగ్గినంత వరకు పునరావాస కేంద్రాలన్నీ కొనసాగించమని చెప్పాం. నేను రాత్రి కూడా 1-2 పునరావాస కేంద్రాలకు వచ్చాను. ఇంతకుముందు ఎక్కడి నుంచో బయట నుంచి ఫుడ్ తీసుకురావడం, ఫుడ్ పోవడం, సప్లై చేసినప్పుడు ఇబ్బందులు వచ్చాయి. ఈసారి ముఖ్యమంత్రి గారు తిత్లీ నుంచి ఒక కొత్త ఆలోచన చేశారు. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి చిన్న విలేజ్లో స్కూల్ ఉంది. స్కూల్ ఉండేటప్పుడు స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం ఉండే ఒక వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారు తిత్లీ నుంచి ఎప్పుడు చిన్న విపత్తు వచ్చినా, చిన్న సైక్లోన్ వచ్చినా సరే వాళ్ళని రంగంలోకి దించి వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ఇచ్చి వాళ్ళతో వండించడం వల్ల వేడి వేడి భోజనాలు, నాణ్యమైనటువంటి భోజనాలు ప్రతి శిబిరంలో పెడుతున్నాం. అక్కడ వాటర్ కూడా మినరల్ వాటర్ పెట్టాం, జనరేటర్లు పెట్టాం, అదేవిధంగా మెడికల్ క్యాంపులు పెట్టాం, వాళ్ళ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా నార్మల్సీకి వచ్చి వారు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే వాళ్ళకి ఇంటికి పంపించమని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మేము పనిచేస్తున్నాం. సార్, ఇది కాకుండా గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలను గాలి కుదిలేసిన సందర్భాలు కోనసీమలో ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పునరావాస శిబిరాలు కూడా ఏం అందలేదు. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమన్వయం చేయడం, రాయలసీమ నుంచి స్తంభాలు, విద్యుత్ స్తంభాలు, సిబ్బందిని కూడా తీసుకొస్తారు. ఎలా ఉందా తేడా అప్పటికిప్పటికి పరివేక్షణ? అసలు గతంలో పట్టించుకున్న వ్యక్తి లేరు. ఈ సందర్భంలో విమర్శ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ప్రభుత్వం అంటే విపత్తులు వచ్చేటప్పుడు ముందు అప్రమత్తం చేయాలి. విపత్తులు దేయ వ్యవస్థలు నాశనం అవుతాయి. ఈరోజు ఇక్కడ ఉంది 1200 మంది విద్యుత్ సిబ్బందిని ఈ జిల్లాకు కేటాయించాం. 6000 స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా రేపు లాసు జరుగుతుందా, విపత్తు వస్తే అవసరం అవుతుందో లేదని చూడలేదు. మనం విపత్తు వచ్చిందంటే తప్పనిసరిగా ఈ వ్యవస్థలకి నష్టం జరుగుతుందని ముందే ముఖ్యమంత్రి గారు గ్రహించి మొత్తం స్తంభాలు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఈరోజు మాకు 130 కిలోమీటర్లు రహదారుల్లో చెట్లు పడిపోయాయి, స్తంభాలు పడిపోయాయి. 130 కిలోమీటర్లు రహదారుల్లో చెట్లన్నీ కొట్టాం, స్తంభాలన్నీ ఎత్తాం. ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టింగ్కి ఒక్క సమస్య కూడా లేకుండా నిర్ధారణ చేసి ఈరోజు ముందుకెళ్తున్నాం. అందుకే
ఎవరైనా నాయకుడు అంటే నేను ముందే చెప్పాను, విపత్తును ఆపడం అనేది ఏ నాయకుడికి తరం కాదు, దేవుడికి కూడా తరం కాదు. కానీ విపత్తు వచ్చేటప్పుడే సమర్థవంతంగా పనిచేయడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం. ఆయన అందులో నేను మళ్ళీ సిద్ధహస్తులు. అందులో ఇట్టి పరిస్థితుల్లో ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు నా రాష్ట్రంలో నా ప్రజలు ఒక్కరు కూడా చనిపోకూడదు, ఒక్కరికి కూడా నష్టం లేకూడదా అనే ఉద్దేశంతో పనిచేశారు. కాబట్టి ఇన్ని పెద్ద విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని ఈ దేశానికి విపత్తులు వచ్చేటప్పుడు నిర్వహించడంలో కానీ, నిర్వహణలో మరి ప్రజలకు మేలు చేయడంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నారు. కోనసీమ జిల్లాకు పెను ముప్పు తప్పిందని, అయినా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా పునరావాస కార్యక్రమాలు కానీ విద్యుత్ సరఫరా కూడా పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతున్న ప్రతి రైతును ఆదుకుంటామని 5 రోజుల్లో